ఇక్కడ తిరుపతికి వచ్చాం కదా మేము తిరుపతిలో ఇక్కడ చూడండి మన అన్నగారు ఎన్టీఆర్ గారు విగ్రహం అన్నమాట స్టాచ్యూ పెట్టున్నది దాని ఎదురు దాని ఆపోజిట్ ఎగ్జాక్ట్గా ఇది వచ్చేసి జూ పార్క్ అంట జంతువుల జూ పార్కు ఇక్కడ చూడండి తిరుపతిలో ఇది ఎప్పటి నుంచో కూడా మేము రావాలనుకుంటున్నాము రాలేదు ఇక అందుకే ఇప్పుడు ఖాళీ ఏటు దొరికింది కదా అని చెప్పి ఇప్పుడు వచ్చాము ఇక కారు ఇక్కడ పార్క్ చేసాం ఇంకా పోలీస్ అన్నారు కారులో కూడా లోపలికి వెళ్ళొచ్చండి టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకుంటే మీరు కారులో ఎక్కడైనా తిరగచ్చు లేకపోతే కారు ఆపోజిట్ పార్క్ చేసుకోండి పార్క్ చేసుకుంటే దానికి మీరు ఓన్లీ వెళ్ళడానికి 70 రూపీస్ అన్నారు ఇంకా మావయ్య మరి వెళ్ళాడు మరి ఏం చేసి వస్తున్నాడో కార్లో వెళ్తున్నావా కార్లో నేనంట అంటే పిల్లలు ఉన్నారు కదా పిల్లల్ని వేసుకుని మరి మనం ఇవన్నీ తీసాను వీళ్ళు వస్తున్నారు లక్కీ బాబు అదేది దాన్ని వదిలేసేసారు చూడండి ఇదే జూ పార్క్ టికెట్లు అయితే ఎందుకు అలా అరుస్తావు డీసెన్సీ లేదు ఈ అబ్బాయి పేరేంటమ్మా జాను మట్టా వెంకటేష్ ఇక్కడ స్కాన్ అవుతుందన్నమాట స్కాన్ తీస్తున్నారు చూడండి ఇక్కడ చెకింగ్ అనమాట లోపలంతా అందుకని చెప్పి వెంకట్ని ఊదమంటున్నారు అయితే ఇలా ఎంటర్ అవుతుంది అనమాట చూడండి ఏంటది ఇక్కడ జరిమానా ఏంటేదో పెట్టారు తెలియట్లేదు లక్కీ బాబు చూడండి చక్కగా నడుస్తున్నాడు రండి మేడం మెల్లిగా రండి మేడం ఇక్కడ కార్లో ఎక్కేసాం ఫ్రెండ్స్ ఇంకా మనకి సైడ్ లాకేసేయండి మా కార్లో మేము ఎక్కి వెళ్తున్నాం లేకపోతే ఎలక్ట్రికల్ది బైక్ వేస్తారంట ఎవరి ఫ్యామిలీ వాళ్ళు 150 అంట ఎందుకు అది బాధ ఇక్కడ చూడండి ఏమో ఇవి ఉంటాయి కదా ఇలా బాణాల గుర్తులు తిప్పు ఏడదాకిలి దాదాగా పడే ఇప్పుడు ఏమైంది కానీ ఇదిగోండి ఇలా వెళ్తారనమాట ఒకటి అవేంటి అలా కట్టేసేసారు అవి ఆడుకుంటానికా చూస్తున్నారా ఫ్రెండ్స్ చక్కగా ఉయ్యాలి మనం ఆడుకోపోయిన వాటికి మటుకు భలే అరేంజ్ చేశారు చక్కగా ఈ చింపాంజీలు మీ ఫ్యామిలీ నిక్కీ మీ ఫ్యామిలీ ఏంటది అలా ఉంది భయం వేస్తుంది రే మీ ఫ్యామిలీని తర్వాత పలకరించుకో మా ఊరుకో ఇక్కడ చూడండి సైకిల్ కూడా ఇస్తారనమాట రెంట్కి వాళ్ళు పిల్లలు ఇద్దరు చక్కగా సైకిల్ మీద వస్తున్నారు కానీ మనం సైకిల్ తొక్కే వయసు కాదు కాబట్టి సైకిల్ తొక్కటం లేదు ఓకే ఫ్రెండ్స్ నువ్వు సైకిల్ తొక్కుతావా సరే సైకిల్ తొక్కుతావులే చక్కగా సైకిల్ మీద జూ పార్క్ తిరుగుతున్నారు చక్కగా పిల్లలు డబల్ టెక్ బస్సు చుక్కల దుప్పి రాశాడు చూడు నీట్గా దానికి దుప్పులు చూడరా దుప్పులు కూడా వచ్చు ఎవరు పడచ్చు ఫోన్ గుర్రాలు కాదు ఇవి ఇవేంటో అడవి జంతువులు
కొనుక్కో అని ఇచ్చావు కదా, అడగనన్నావు కదరా. మీ మొహాల దీనిలో చూపిండి, వీడియోలో ఇక్కడ లైన్ మన పక్కనే వెళ్ళిద్దంట. ఒకసారి చూద్దాం మామూలుగా అని చెప్పి వస్తున్నాం అనమాట. మళ్ళీ దీనికి సపరేట్గా టికెట్. ఇక్కడ విశ్రాంతి హాల్ అనమాట, వీళ్ళు మనల్ని పంపిస్తారు. నేను యూట్యూబ్లో చూసిందంట, ఇప్పుడు దీనికి వెళ్ళాల్సిందే సవారీ కదని చెప్పింది. సరే అని చెప్పి వెళ్తున్నా. పద పద పద, తెలియక బస్సు పక్కన కూర్చో. ఏమన్నా వాళ్ళందరూ సరిపోతారేంటి, మన కూర్చో బారా. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా ఇలా సవారీ చూద్దామని కూర్చున్నారు. డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. పిల్లోని పట్టుకో నువ్వు. తీసుకెళ్తున్నారు అనమాట. ఖాళీ ఉంటా. ఇది ఎలా ఉందంటే నాకు లైన్ చూడటానికి వెళ్తున్నట్లేదు. దేనికి వెళ్తా మామయ్య అక్కడే ఉన్నాడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జంకలు రావడానికి ట్రైన్ దగ్గరికి వెళ్దాం. గేట్లు చూడండి ఎలా వేస్తున్నారో. ముందు